Think of a branch in a tree. Maybe it's had 50 years of experience bearing fruit, but it still needs to abide. ఒక చెట్టు యొక్క కొమ్మను మనం చూసినట్లయితే ఆ కొమ్మకి 50 సంవత్సరాలు ఫలిస్తున్న అనుభవం ఉండొచ్చు. అయినప్పటికీ ఆ చెట్టు యందు అది నిలిచి ఉండాలి. In the tree, if it is to bear fruit now, ఆ చెట్టు కొమ్మ ఇప్పుడు ఫలించాలంటే తప్పనిసరిగా ఆ చెట్టు యందు అది నిలిచి ఉండాలి. so it's constant dependence. That new branch has to abide in the tree to produce fruit as much as this other branch that has been producing fruit in it for 25 years. కాబట్టి నిరంతరము కూడా నిలిచి ఉండాలి. ఒక కొత్తగా వచ్చిన కొమ్మ ఎంత ఆధారపడి ఉండాలో 25 సంవత్సరాల నుంచి ఫలిస్తున్న ఈ కొమ్మ కూడా అంతే ఆధారపడి ఉండాలి, అంతే నిలిచి ఉండాలి. It doesn't make a difference. 50 years. 50 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా ఏ వ్యత్యాసం లేదు. Jesus said, apart from me you cannot bear fruit. You can do nothing. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, ఎటువంటి ఫలాన్ని ఫలించలేరు. So the tree of life symbolized a life of dependence upon God. That's the meaning of faith, living by faith. ఇక్కడ జీవవృక్షం దేన్ని సూచిస్తుందంటే దేవుని మీద నిరంతరం ఆధారపడి జీవించే జీవితాన్ని సూచిస్తుంది. అదే విశ్వాసం అంటే. Lord, tell me, is this good or evil? ప్రభువా ఇది మంచిదా కాదా నాకు చెప్పండి. And it's a moment by moment revelation from God that keeps me from what he shows me is evil. That's how Jesus lived. ఆ విధంగా అనుక్షణము ప్రతి క్షణము కూడా చెడ్డదాని నుండి నేను వేరై వెళ్ళటానికి దేవుడు నాకు తెలియజేస్తూ ఉంటాడు. ఆ విధంగా యేసు ప్రభు తన జీవితాన్ని జీవించాడు. And that's how God wants you and me to live. నీవు నేను కూడా అలానే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. But as I said earlier, the other is the tree of knowledge of good and evil, where I don't need to consult God at all. ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ఇంకొక వృక్షం ఏంటంటే అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. అక్కడికి నేను వెళ్ళినట్లయితే అక్కడ దేవుని మీద నేనేం ఆధారపడాల్సిన అవసరం లేదు. And that's how all human beings in the world live. Do you think everybody in the world is living evil lives? No. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అలానే జీవిస్తారు. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా చెడ్డ జీవితాలే జీవిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? కాదు. A lot of people do a lot of good things. అనేక మంది అనేకమైన మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. But they don't live in dependence upon God. God has not created us just to do good things. He's created us to be dependent on Him. కానీ వాళ్ళు దేవుని మీద ఆధారపడి జీవించరు. మనమేదో కేవలం మంచి కార్యాలు చేయాలనే దేవుడు మనల్ని సృష్టించలేదు, కానీ దేవుని మీద నిరంతరం మనం ఆధారపడి జీవించాలని దేవుడు మనల్ని సృష్టించాడు. He said, go and live by that tree of life, not by the tree of knowledge of good and evil, where you depend on yourself, because కాబట్టి జీవవృక్షాన్ని ఆధారం చేసుకొని మనం జీవించాలి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని ఆధారం చేసుకొని జీవించకూడదు. ఎందుకంటే there is a way that seems right to a man, it says in Proverbs 14 and Proverbs 16, but the end of it leads to death. సామెతలు 14 మరియు 16 అధ్యాయాల్లో ఈ విధంగా ఉంది. ఒకని ఎదుట మంచిగా కనపడే మార్గం ఉంది, అయితే తొదుకు అది మరణానికి దారితీస్తుంది. Proverbs chapter 3 verse 5 and 6 says, trust in the Lord with all your heart and do not lean upon your own reason, your own understanding. సామెతలు 3, 5, 6లో మనం చూసేది ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని కానీ హృదయం అంతటితో యెహోవా యందు నమ్మకించుము. In all your ways acknowledge him, then he will direct your paths. నీ ప్రవర్తన అంతటిలోనూ నీ మార్గములన్నింటిలోనూ ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గమును సరళము చేయును. So we see here in that verse that the enemy of faith is our reason. ఇక్కడ మనం చూసినట్లయితే మన విశ్వాసానికి శత్రువు ఎవరంటే మన స్వబుద్ధి. If I depend on my reason, I'm going to go astray. నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను జీవించినట్లయితే నేను దారి తొలగిపోతాను. And so it says trust in the Lord and don't lean upon your reason. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడిందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని యందు నమ్మిక ఉంచుము. Leaning upon reason is partaking of the tree of knowledge of good and evil. ఇక్కడ స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించటం అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని ఆధారం చేసుకొని జీవించటమే.
My reason tells me what's good, I do that. My reason tells me what's evil, I don't do that. I don't need to pray, I don't need to consult God about anything. కాబట్టి నా స్వబుద్ధి ఇది మంచిది అంటే అది చేస్తాను, ఇది చెడ్డదు అంటే అది చేయను. కాబట్టి నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. When you live your Christian life without seeking the will of God as to what is good for you, you choose yourself what's good for you. You're living according to the principle of good and evil, which Adam chose. నీ జీవితంలో నీవు దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీవు ఏది మంచిదో ఏది చెడ్డదో అని తెలుసుకొని జీవిస్తున్నట్లయితే ఆదాము ఎంపిక చేసుకున్నట్లే నీవు కూడా ఆ విధంగా ఉన్నావు. So we've all got that infection. మనందరికీ కూడా ఆ అంటువ్యాధి అనేది వచ్చింది. So I've tried to expound this passage to show you how sin has come into the human race. This is how it came. కాబట్టి మానవుల విషయంలో పాపము ఎలా ఆరంభమైంది అని మీకు తెలియజేయటానికి ఈ వాక్య భాగాన్ని నేను వివరిస్తూ ఉన్నాను. By living according to our own reason. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించటం ద్వారా We ourselves deciding what's good for us. మనకు ఏది మంచిదో మనమే నిర్ణయించుకుంటున్నాం. Now, what is the obedience of faith? మరి విశ్వాస సంబంధమైన విధేయత అంటే ఏంటి? Supposing Eve said, the devil said to Eve here, the reason why God is not allowing you to partake of this tree is because he knows that you'll be like him and he doesn't want you to be like him. ఒకవేళ సైతాను హవ్వ దగ్గరికి వచ్చి, చూడండి దేవుడు ఈ వృక్షఫలాన్ని మిమ్మల్ని తినొద్దు అంటున్నాడు, ఒకవేళ తింటే మీరు దేవుని వల్ల అయిపోతారు, అది దేవునికి ఇష్టం లేదు అని సైతాన్ చెప్పినప్పుడు, Supposing Eve had said in response, well, I don't know all the reasons, but one thing I know, God loves me. And when he loves me, he cannot possibly withhold from me anything that's good for me. ఒకవేళ హవ్వ ఏ విధంగా చెప్పి ఉంటే, దేవుడు ఎందుకు నిషేధించాడో నాకు తెలియదు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మేలైనది ఏది ఆయన చేయకుండా ఉండడు. Supposing she had said that, she said, I can't understand, it looks according to my reason that, yeah, this is a good tree and it looks as if God should give it to me, but he hasn't. But I know God loves me. ఒకవేళ హవ్వ ఈ విధంగా చెప్పినట్లయితే, దేవుడు అలా ఎందుకు చెప్పాడు నాకు తెలియదు, కానీ ఇది చూడటానికి వృక్షఫలం ఎంత అందంగా ఉంది, బాగుంది, కానీ దేవుడు ఆ విధంగా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, నా స్వబుద్ధి నేను ఆధారం చేసుకోను అని చెప్పినట్లయితే, and so even though I can't understand why he has forbidden it, I'm going to obey him. దేవుడు ఎందుకు నిషేధించాడో నాకు తెలియకపోయినప్పటికీ నేను ఆయనకి విధేయత చూపిస్తాను. What a different story it would have been. మరి కథ ఎంత వేరుగా ఉండేదో కదా అలా చేసినట్లయితే. And what a different story it will be in your life when you face a situation that you can't understand and you say, well, I can't understand this, I don't have the explanation for it all, but I know God is a good God and his wisdom is greater than mine and I'll do what he says. నీవు కూడా ఒక పరిస్థితిలో వెళ్తున్నప్పుడు అలా ఎందుకు జరుగుతుందో నీకు అర్థం కానప్పుడు, ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాదు, నా జ్ఞానం కంటే దేవుని యొక్క జ్ఞానం ఎంతో గొప్పది అని నువ్వు దేవునికి విధేయత చూపించినట్లయితే నీ కథ కూడా ఎంతో వేరుగా ఉంటుంది కదా. It will make all the difference in your life. నీ జీవితంలో ఇది ఎంతో మార్పును తీసుకొని వస్తుంది. So let's learn from this passage and learn to live by dependence upon God for wisdom. ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుందాం, జ్ఞానం కోసం దేవుని మీద ఆధారపడి జీవించే జీవితాన్ని మనం కోరుకుందాం. Concerning what is good for us and what is evil. మన విషయంలో ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుణ్ణి అడుగుదాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.